పాలాభిషేకం 1 లీటర్ పాలతో స్వామివారిని పూజ చేయడం జరుగుతుంది. అంత ఎట్లా కరిగిపోయిందో అంత కరిగిపోయినట్లు మళ్ళీ తెల్లవారి 6 గంటల యథాస్థితిలో మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అది ప్రపంచంలో ఎక్కడా చూడనటువంటి విభూది శివలింగం. అభిషేకం చేస్తే కరిగిపోతుంది, తిరిగి మరలా ఉదయం సమయానికి పూర్తిగా యథాస్థితిలో ఏర్పడుతుంది. ఈ యొక్క మిస్టరీ ఏమిటో తెలుసుకోవాలని చాలా మంది సీక్రెట్ కెమెరాలు పెట్టి పరిశోధించగా ఫలితం లేదు. ఒక్క సీక్రెట్ కెమెరా కూడా పనిచేయలేదు. మరికొంతమంది విభూది శివలింగం చుట్టూ తవ్వి 5 అడుగుల వరకు వెళ్ళగా అక్కడికి వెళ్లే కొద్దీ కూడా విభూది శివలింగం యొక్క సైజు పెరుగుతూ పోయింది తప్ప మిస్టరీ తేలలేదు. ఇక్కడున్న విభూది శివలింగాన్ని సుమారు 400 సంవత్సరాల క్రితం వీరబ్రహ్మేంద్ర స్వామి తన తపోశక్తితో సృష్టించారు. ఇంతటి గొప్ప మహా విభూది శివలింగం యొక్క మహిమాన్వితం ఎంత గొప్పది అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు గర్భిణీ స్త్రీలు కానీ గర్భం చెందని వారు కానీ ఈ యొక్క విభూది తీసుకెళ్లి నీళ్ళల్లో కలిపి తాగితే తమ యొక్క బాధలు కానీ రోగాలు కానీ పోతాయి, అలాగే సంతానం అందుతుందని వాళ్ళు విశ్వసిస్తారు.